అడవిలోకి వెళ్ళి కూర్చుంటే రేషన్ కొట్టుకు వస్తుంది, రేషన్ కొట్టులో కూర్చుంటే ఇంటికి వస్తుంది. రాను రాను ఈయన కూడా మనసాక్షి లేకుండా పోయిందిరా. వదిలేండ్రా, చెడు జరిగినా ఒక మంచి జరిగింది అనుకోండిరా. కాపలాకి వెళ్ళినందువల్ల తప్పించుకున్నారు. రాత్రి మీరిద్దరు ఇక్కడే పడుకొనుంటే మీరు అయిపోయి ఉండేవారు కదా. ఏం తాతయ్య, ఇక్కడ పడుకోనుంటే ఆ ఏనుగు మిమ్మల్ని ఏం చేయకుండానే వెళ్ళేదా? రే, నా ఆయుసు గట్టిరా. నా జాతకంలో 102 ఏళ్ళని వేసుంది. నా తాత ముత్తాతలందరూ కూడా 107 క్రాస్ చేశారు. మా నాన్న 102 వరకు ఉన్నాడురా. వెళ్ళి పని చూడండి రా. అత్తయ్య, నేను నైట్ రావడానికి లేట్ అవుతుంది, మంత్రులు గారిని కలిసి వద్దాం అనుకుంటున్నా. అమ్మాయి చదువు ఈ సంవత్సరం ఫినిష్ అవుతుంది కదా, వచ్చే ముహూర్తంలోనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నా. మా ఆఫీసులో ఒక కుర్రాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉంటున్నాడు. మంచి కుర్రాడు. జాతకాల మట్టుకి కలిసాయనుకో, అంతా మనం చేసిన పుణ్యం అవుతుంది. వెంటనే రమ్మంటే ఎలా వస్తారు? మీ నాన్నతో